హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో అయితే చాలా లేట్గా అయితే అప్లోడ్ అయితే అయింది, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఒక 3-4 డేస్ డిలే అయిందనమాట వీడియో పోస్ట్ చేయడము. సో ఇంకా వీడియోలో కూడా అంటే నేను పండగ అయితే మేమైతే ఏం చేసుకోలేదనమాట, ఎందుకంటే మా హస్బెండ్ అయితే శబరిమల వెళ్ళారు, తను లేరు కాబట్టి ఇంకా పండగ ఏం చేసుకోలేదు, బాబు నేను ఇద్దరమే కాబట్టి. సో ఇంకా ఫస్ట్ భోగి రోజైతే కొద్దిగా ముగ్గు అయితే వేసాను అనమాట. ముగ్గు వేసేసి ఇంకా ఉన్న దాంట్లోనే ఇద్దరమే కాబట్టి ఇంకా బాబు నేను పెద్దగా ఏం పట్టించుకోలేదనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మార్నింగ్ ఇది వచ్చేసి 8 అలా అయింది టైము. సో లేవడం కూడా లేటే లేసానండి. ఇంకా లేసిన వెంటనే కొంచెం ఇంట్లో క్లీనింగ్ చేసి ఇంకా బయట ముగ్గు అయితే పెట్టేసాను అనమాట. సో నాకు యాక్చువల్లీ ముగ్గు వేయడం అసలు రాదండి. సో వచ్చిందే మొబైల్లో చూస్తూ కొంచెం అలా ఏదో వచ్చినట్టుగా వేసాను అనమాట. ఇంకా అంటే వేసింది కూడా ఇక్కడ పైన మీకు ముందు కనపడుతూనే ఉంది, టైల్స్ అనమాట, వైట్ టైల్స్. అది కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో మనం కలర్ వేసినా కూడా అసలు అది అంటే మనం చేతితో హ్యాండ్తో ఇలా కాటన్తో కానీ హ్యాండ్తో కానీ అసలు దేంతో వేసినా కూడా గ్యాప్ అయితే వస్తుందన్నమాట. అంటే కలర్ అయితే అసలు పట్టుకోవట్లేదు, ఎందుకంటే అవి నైస్ చాలా స్మూత్ టైల్స్ కాబట్టి. ఇంకా మొత్తం నేలపైన సో అలా సిమెంట్ గరక అలా దానిపైన అయితే కొంచెం మంచిగా ఉంటుంది, వేయడానికి కూడా ఎలా వేస్తే అలానే ఉంటుందన్నమాట. ఇది టైల్స్ కాబట్టి మనం ఎంత మంచిగా వేసినా కూడా అసలు సెట్ కావట్లేదు, ఇంకా అది కూడా సెట్ కావట్లేదు. అంటే నాకు కూడా ముగ్గు వేయడం అసలు రాలేదు. ఇంకా సరేలే వెయ్యాలి కదా అన్నట్టయితే ఇంకా వేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే నేను యాక్చువల్లీ నా దగ్గర ఉన్నటువంటి కలర్స్తోనే వేసాను. నేను కలర్స్ కూడా అసలు అనుకోలేదనమాట, వెయ్యాలి అని కూడా అనుకోలేదు. ఇంకా ఎందుకంటే ఉంటుందో లేదో అన్నట్టు ఇంక డౌట్ వచ్చిందనమాట. ఇంకా మాకు కింద ఇంకా ఓనర్ వాళ్ళు ఉన్నారు, మా కింద ఇంకా ఒకరు ఉన్నారనమాట. వాళ్ళు కూడా అసలు వేయలేదనమాట, ఎందుకంటే అసలు ఉండట్లేదు టైల్స్ మీద వేసినా కూడా అనేసి అయితే ఇంక ఎవరు వేయలేదు. ఇంకా నేను ఇంకా సరేలే ఎవరు వేయకపోయినా పర్లేదు, నా దగ్గర ఏదో కలర్ ఉంది చూద్దాం, ట్రై చేద్దాం, వచ్చిన దాంతో ఉన్నట్టు ఉంది అనేసి అయితే ఇంకా వేసాను అనమాట. ఇంకా ఇలా అయితే వచ్చిందండి. సో జస్ట్ అలా ట్రై చేశాను, అలా వచ్చింది. ఇంకా కొంచెం నేను దానికి కొంచెం డెకరేషన్ కూడా చేస్తూ ఉన్నానండి. వేసిందే చిన్న ముగ్గు అయినా కూడా కొంచెం అలాగా మన సాటిస్ఫాక్షన్ కోసం అలా కొంచెం డెకరేట్ లాగా చేశాను అనమాట. సో ఇది ఇంకా సంక్రాంతి అంటే మన మెయిన్ పండుగ అదే కాబట్టి అందరూ ఎక్కువగా సంక్రాంతి లైక్ చేస్తారు. ఎక్కడి నుంచో విలేజ్కి అయితే వచ్చేస్తారు, అంటే ఎక్కడెక్కడ జాబ్స్ డ్యూటీస్ పర్పస్గా బిజినెస్ ఇలా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కూడా సొంత ఊర్లోకి వచ్చేసి ఇంకా మంచిగా ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. బట్ మేమైతే ఊరికి కూడా వెళ్ళలేదు, ఎక్కడ కూడా వెళ్ళలేదు, మేము ఇక్కడే మేమున్న చోటే ఉన్నాము. ఎందుకంటే ఇంకా మామూలు సంక్రాంతి అంటేనే నాన్ వెజ్ అది ఇది ఎక్కువ ఉంటుంది, మేము ఎలాగో తిన్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. మాకు కూడా మెయిన్గా చెప్పాలంటే మా హస్బెండ్ వాళ్ళ సైడు సంక్రాంతి అనేది అయితే కొంచెం తక్కువే అనమాట, ఎక్కువ చేసుకోరనమాట, వాళ్ళకు లేదంట ఇది వచ్చేసి పండుగ. అందుకనేసి ఇంకా మేము కూడా ఎక్కువ పట్టించుకోలేదు. ఇంకా నేనైతే ఇంకా ఉన్నది ఇద్దరమే కాబట్టి కొంచెం ఏదో ఇంకా చేసుకోవాలి అన్నట్టు అలా ఇంకా మార్నింగ్ వెళ్ళేసేసి ఇంకా అలాగా చేసేసుకొని ఇంకా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకొని సో తినడానికి కూడా కొంచెం ఏదో టిఫిన్లు చేసేసుకొని తినేసామన్నమాట. సో ఇదే అండి, నేను ఇంకా సంక్రాంతి తెలియదు, కనుమ ఇవేవి కూడా వీడియో తెలియదు. ఫస్ట్ రోజు భోగి రోజు ఒక్కటే ముగ్గు వేశాను, అదొక్కటే కొంచెం వీడియో అయితే అలా తీసాను అనమాట. అసలు మేము పండుగ చేసుకోలేదు కాబట్టి ఇంకా పండుగ వీడియోస్ అయితే ఏమి కూడా నేను అప్లోడ్ చేయట్లేదు, అండ్ నేను అసలు షూటే చేయలేదన్నమాట. సో ఇంకా ఫస్ట్ రోజు అంటే భోగి రోజే ఇంకా షూట్ చేశాను కదా, అదొకటి షేర్ చేసుకున్నాను మీతో. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫైనల్ అయిపోయింది. ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా లాస్ట్లో కొంచెం డిజైన్ లాగా ఉంటుందని నేను అంటే మ్యాచెస్ బాక్స్ ఉంటుంది కదా దాంతో అయితే ఇలా చేస్తాను అనమాట. బట్ అది ఎందుకు నాకు ఆ డిజైన్ నచ్చలేదనమాట, అందుకే ఇంకా మరీ దాన్ని తీసేసాను అనమాట. హ్యాండ్తో ఇలా చేసేసి మొత్తం ఇంకా రౌండ్గా అయితే ఇలా చేసేసాను అనమాట. ఇంక ఇక్కడైతే మా బాబు అయితే చాలా చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అండి. సో చూడొచ్చు మీరు వీడియోలో. అసలు ఇంకా ఇక్కడ నేను కెమెరా ఆన్ చేసేసి పెట్టేసిపోతుంది, దాన్ని అయితే తీస్తున్నాడు అనమాట. ట్రైపాడ్ తీయడము, మొబైల్ తీసుకోవడము ఇలా అంతా చేస్తూ ఉన్నాడు అనమాట. బట్ ఇంకేం చేద్దామో తప్పదు, ఉండదు నేను ఒక్కటి, ఇంక ఉండదు మా బాబు ఒక్కటి, ఇంక మేమిద్దరమే చూసుకోవాలి చేసుకోవాలి అంతా కూడా. ఇంక ఇలాగైతే ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. సో చూస్తున్నాను ఎలా వచ్చింది ఏంటి అని. మా బాబు అయితే సూపర్ ఉంది అంటున్నాడు అనమాట, తనకేం తెలియదు కదండి, ఎలా వేసినా కూడా బాగుంది అంటున్నాడు. ఇంకా సో ఫైనల్లీ ఇలా ఇంకా వేసేసారండి. ఎలా ఉంది ఇంకా చూడొచ్చు, మీకు ఇక్కడ కనపడుతుంది వైట్ అంటే కలర్స్ మధ్యలో వైట్ అనమాట. సో ఎంత మంచిగా ట్రై చేసినా రావట్లేదు, అసలు ఉండట్లేదు అనమాట టైల్స్ మీద. సో ఇంకా ఇదండి,
ఇక్కడైతే ఇలా ముగ్గు అయితే వేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా మాకు 2 సైడ్స్ ఉన్నాయన్నమాట, 2 డోర్స్ ఉన్నాయి. సో ఇంకా అటుపక్క కూడా వేసేద్దాం అనేసి అయితే ఇంకా నేనైతే ఇంకా ఇటుపక్క కంప్లీట్ అయిపోయాక అటుపక్క అయితే వెళ్ళేసి వేద్దాం అనుకున్నాను అనమాట. సో ఇంకా మీరంతా కూడా ఎలా చేసుకున్నారు ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి. నేనైతే అసలు ఏం చేసుకోలేదు కాబట్టి మీతో ఏది కూడా షేర్ చేసుకోవట్లేదు, ఓన్లీ ఇది ఒక్కటే షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా భోగి రోజు కదా, ఇంకా ఆ రోజు పిల్లలకి భోగి పాలు పోయాలి కాబట్టి ఇంకా నేను అంటే లాస్ట్ టైం అయితే అసలు ఇది కూడా చేసుకోలేదండి. లాస్ట్ టైం కూడా మా హస్బెండ్ లేకపోయారు, ఎప్పుడు కూడా సంక్రాంతికి ఉండట్లేదు అనమాట. ఎప్పుడు సంక్రాంతి కూడా ఇంకా మకర జ్యోతి చూడాలనేసి అయితే ఇంకా శబరిమలనే అప్పుడు ఆ టైం కరెక్ట్గా వెళ్ళిపోతారనమాట. ఇంకా లాస్ట్ టైం నేను అసలు ఇందుకే అంటే ఒక్కదాన్నే ఏం చేసుకుంటావులే అని కొంచెం నెగ్లెక్ట్తో చేసుకోలేదు. ఈసారి ఇంకా కొంచెం అలా కొంచెం మన చేతిని ఏదైనా చేసుకుందాం అనేసి అయితే ఇంక ఇలాగైతే సింపుల్గా ఇలా ముగ్గు ఒకటే వేసి ఇంక బాబుకి అయితే భోగి పళ్ళు అయితే వేసాను అనమాట. సో ఇంకా అటు సైడ్ అయితే అయిపోయింది. ఇటు సైడ్ అనమాట ఇది అంటే మాకు 2 డోర్స్ ఉన్నాయి. ఇంక ఇటుపక్క కూడా వేస్తే మంచిది, ఖాళీగా ఉంచకూడదు పండుగ టైము అనేసి అయితే ఇంకా ఇటు సైడ్ కూడా చిన్న ముగ్గు అనమాట. అలాగే ఊరికే వెయ్యాలి అంటే వెయ్యాలి అన్నట్టుగా ఈ సైడ్ కూడా ఇంకా వేసేసుకుంటున్నానండి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీరంతా కూడా ఎలా చేసుకున్నారు, సొంత ఊర్లో చేసుకున్నారా, అని తర్వాత అంటే ఎక్కడికి ఏ ఊర్లోకి వెళ్ళారు, అమ్మ వాళ్ళ ఊరికి అత్త వాళ్ళ ఊరికి, అలాగా నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. సో అంటే చాలా బాగా అంటే కనుమ సంక్రాంతి భోగి ఇలా 3 రోజులు మంచిగా వీడియోస్ తీసేసి అప్లోడ్ చేస్తాము అనుకుంటాము, కానీ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా వీలు కావట్లేదు అనమాట. ఇంకా నాకైతే అసలు వీలు కాలేదండి. ఇంకా నేను చేసుకున్నది మాత్రమే మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్ ఇక్కడ కూడా ముగ్గేసేసి ఇంకా పైన ముగ్గు పిండి అయితే ఇంకా ఇలాగ వేసేసాను అనమాట. యాక్చువల్గా నాకు చెప్పాలంటే ముగ్గు అస్సలు రాదండి, పిండి వదలడం కూడా నాకు రాదనమాట, కానీ ట్రై చేశానమాట. ట్రై చేసి వేస్తూ ఉన్నాను. సో చూడవచ్చు ఇక్కడ ఇక్కడికి ఇంకా అలాగే వేసేసాను అనమాట. ఇంక ఫైనల్ ఇది వచ్చేసి ఇంకా నైట్ అనమాట. ఇంకా బాబుకి అయితే ఇంకా భోగిపళ్ళు వేసిద్దాం అనేసి అయితే ఇంకా నేను ఒక్కతే ఉన్నాను. అండ్ కింద వాళ్ళు కూడా ఆంటీ వాళ్ళు ఆ రోజు శ్రీశైలం అయితే వెళ్ళిపోయారనమాట, ఓనర్ వాళ్ళ కింద. ఇంకా మా కింద ఇంకా ఒక్కరున్నారు, వాళ్ళకైతే కొంచెం హెల్త్ బాగాలేదనేసి ఇంకా వాళ్ళు కూడా రాలేదనమాట. అంటే హెల్త్ బాగాలేదు కాబట్టి నేను పిలిచలేదండి భోగిపళ్ళు పోయడానికి. ఇంకా ఎవరు లేరు ఇక్కడ వచ్చేసి, ఇంకా పండుగ టైం ఉండరు కదండి, ఇంకా అందుకే నేను ఒక్కదాన్ని ఇంకా సింపుల్గా వేసేసుకున్నాను అనమాట. ఇంకా భోగిపళ్ళలోకి ఇవన్నీ కూడా కలుపుకున్నాను. ఇంకా మెయిన్గా కలపాల్సింది చెరుకు గడలండి. నాకైతే అసలు అవి దొరకలేదనమాట. ఇంకా చాలా ట్రై చేశాను, దొరకలేదు కాబట్టి అవైతే ఇంకో ఒక్కటి యాడ్ చేయలేదు. ఇంకా పూలు, తర్వాత వచ్చేసి భోగిపళ్ళు, తర్వాత వచ్చేసి కాయిన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్షింతలు, అండ్ తర్వాత వచ్చేసి చాక్లెట్స్, ఇంకా ఇవన్నీ కూడా కలిపేసుకొని ఇంకా బాబుకి అయితే ఇంకా పూజ అయితే అంతా కంప్లీట్ చేసుకున్నానండి. అది ఏది కూడా షేర్ చేసుకోలేదు, ఓన్లీ ఇది ఒక్కటే షేర్ చేసుకుంటాను. ఇవన్నీ కలిపేసుకొని సింపుల్గా అలా నేను ఒక్కదాన్ని ఇంకా బాబుకి అయితే ఇంకా భోగిపళ్ళు అయితే వేసేసాను అనమాట. ఆల్రెడీ ఇంకా ఇంకో 2-3 ఇయర్స్ వేసేస్తే ఇంక వాళ్ళు కూడా ఇంకా పెద్ద పిల్లలు అయితే అసలు వేయించుకోరు కాబట్టి ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా వేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వేసాను నేను, మార్నింగ్ వేయకుండా ఈవినింగ్ సూర్యాస్త సమయంలో వేయాలంట. ఇంక ఇవన్నీ కూడా కలిపేసుకున్నాను. సో చూడొచ్చు ఇవైతే ఇంకా యాడ్ చేసుకోవాలి. అందులో చెరుకు కూడా ఒకటి మిస్ అయింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా రెడీ అయిపోయి బాబుకి అయితే కూర్చోపెట్టేసాను అనమాట. తనైతే అసలు చాలా అలర్ట్ చేస్తున్నాడు, వద్దు అన్నాడు. ఫస్ట్ నేను వేసుకున్నంటే తలపైన వేస్తాను బాగుంటుంది అని చెప్తే ఓకే అన్నాడండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా హాల్లో ఇంకా తూర్పు దిక్కు కూర్చోపెట్టేసి ఇంకా చైర్స్లోనూ అలాగే పైన ఏది కూడా కూర్చోపెట్టకూడదు అనేసి అయితే విన్నాను అనమాట. అందుకే కింద కూర్చోపెట్టేసి ఇంకా బాబుకి అయితే ఇంకా బొట్టు పెట్టేసి ఫస్ట్ మనం బొట్టు పెట్టేసి హారతి ఇచ్చేసి పిల్లలకైతే భోగిపళ్ళు అయితే వెయ్యాలి అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ బొట్టు అయితే పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను. బాబుకైతే ఇదంతా ఏంటి ఇలా చేస్తావు మమ్మీ అంటున్నాడు. అంటే లాస్ట్ టైం చేయలేదు, లాస్ట్ టైం చేస్తామన్నమాట. అప్పుడు ఇంకా చాలా చిన్న పిల్లాడు కాబట్టి అప్పుడు తనకేం తెలియదు. ఇప్పుడు ఇంకా తెలుసు కాబట్టి అన్నీ ఎందుకు అనేసి అయితే అన్నీ అడుగుతూ ఉంటాడు అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా బాబుకి అయితే 3 times అనమాట. ఫస్ట్ మనం తల్లులే పొయ్యాలి అండి. సో అమ్మ తర్వాత ఇంకెంతమంది అయినా పోసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే ఇంకా ఇక్కడ 3 times ఇలా చుట్టేసి పళ్ళు అవన్నీ కూడా 3 times అటుపక్క 3 times ఇటుపక్క 3 times అలా చుట్టేసి ఇంకా బాబుకి అయితే ఇంకా 3 times అయితే మనం తలపైన అయితే వెయ్యాలి అనమాట. సో నాకు ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే వేసేసాను, నేను ఒక్కదాన్నే చేసేసాను అనమాట. ఇంకా బాబు ఇక్కడ చూడొచ్చు మీరు, తను అసలు ఉండట్లేదు అనమాట, వద్దు అంటున్నాడు. అంతా కింద అంటే వేసేసుకున్నాడు, కింద పడేస్తున్నాడు అనమాట. ఇంకా అలాగే బలవంతం పెట్టేసి వేసేసాను. సో ఇదనమాట. ఇలాగైతే సింపుల్గా నేనైతే ఫెస్టివల్ అయితే ఇలా జరుపుకున్నాను అనమాట. ఇంకా కనుమ సంక్రాంతి ఇవన్నీ కూడా ఏం లేవన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా అంటే అక్కడికి అయ్యప్ప దీక్ష అయిపోతుంది కాబట్టి తర్వాత ఏదైనా చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్ ఇదండి, ఎలా ఉంది
చాలా చాలా సింపుల్గా చేసుకున్నటువంటి భోగి కనుమ అన్నీ కూడా ఇవి అనమాట మాకైతే. సో ఎలా ఉంది, ఎలా చేశాను అనేది అయితే ఒక చిన్న కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐషు వ్లాగ్స్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.